ముందుగా ఈ దేశ ప్రజలందరికీ అవినీతి దినోత్సవ చిచి చిచి అవినీతి సైత చిచి 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 అవినీతి రహిత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా చాలా మంది అవినీతి ఆఫీసర్లు లంచంగా పాత నోట్లను తిరస్కరించారు. కడక్ కొత్త నోట్లు ఇస్తేనే ఈ రోజు నుంచి స్వీకరించి త్వరగతిన పనులు పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సాధ్యమైనంత ఎక్కువగా కొత్త నోట్ల ముద్రణ వేగవంతం చేయాలని, తద్వారా జనంలోకి విరివిగా నోట్లు చలామణి జరిగితే దేశ ప్రగతికి మావంతు చేయూతనివ్వగలమని ముక్త కంఠంతో నొక్కి వక్కానించారు. జై హింద్. ఇయాల అవినీతి వ్యతిరేక దినం చేసిండ్రు దేశమంతటా. లంచం ఇయ్యం, లంచం ముట్టం, అవినీతిని ఊడ్చి పడేస్తామని జోరుగా ర్యాలీలు తీసి శపథాలు పట్టిర్రు. ఇక ఈ దెబ్బతోని మురికిలేని భారతం అవుతుందేమో అని మురిసిపోయారు. మీకు నోట్ల తిప్పలున్నాయన్నది ఎంత నిజమో, ఇయాల కూడా లంచాలు ఇచ్చిపుచ్చుకునుడు జరిగిందనేది కూడా అంతే నిజం. ఇంకా క్లారిటీ కావాలంటే ఒకరోజు ముందే అవినీతి వ్యతిరేక దినోత్సవం ఘనంగా జరిపిండు ఎంకన్న భక్తుడు శేఖరన్న. 70 కోట్ల కొత్త నోట్లను ఇంట్లో దాసుకుండు. ఈ పైసలు తలా 2000 ఇస్తే 35 కోట్ల మందికి అందు. ఇక మనోళ్ళు గోవాల 1.5 కోటి కొత్త నోట్లతోని అవినీతి లేని దేశం నిర్మిస్తామని శపథం పట్టిన ధర్మాత్ములు. ఇక మొన్న మన హైదరాబాద్లో 90 లక్షలు, బెంగళూరులో 4.5 కోట్లు, బెంగాల్లో 33 లక్షలు, ఆంధ్రాలో 19 లక్షల కొత్త నోట్లు దొరికాయి. ఇక వేల ముచ్చట ఎన్ని వేల మాటలు చెప్పినా తక్కువనే. ఢిల్లీలో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు దొంగ ఖాతాలు తెరిచి 100 కోట్ల రూపాయలు మార్పిచ్చిండ్రని తేలింది. దేశమంతటి ఇట్లనే ఉన్నది. ఇవి మనకు గనవడ్డాయి మాత్రమే. లోపట ఇంకెన్ని జరుగుతున్నాయో. లంచాలు ఇయ్యకుంటేనే ఇలా గింత పైకం వచ్చిందా? కమిషన్లు తీసుకోకుండానే ఆఫీసర్లు ముట్ట చెప్పిర్రా? మొన్నొకరు సర్వే చేస్తే మనకు అవినీతిలో 76వ ర్యాంక్ వచ్చింది. నోట్లు రద్దయినాక ఇప్పుడు సర్వే చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ర్యాంకులు మనకే గ్యారంటీ.